అంటే ఎక్యూట్ క్రానిక్ లక్షణాలు యూజువల్గా వేరుగానే ఉంటాయి. ఈ క్రానిక్ అనేది ఏంటంటే స్లోగా ప్రోగ్రెస్ అయ్యేటటువంటి కిడ్నీ ప్రాబ్లం. సో ఈ క్రానిక్ దాంట్లో ఏంటంటే మనం ఇమ్మీడియట్గా లక్షణాలు అనేది మనకి ఉండవు. అది బాగా ముదిరిన తర్వాత మాత్రమే మనకి లక్షణాలు కనపడతాయి. సో అంటే ఏంటంటే మనకు ఆ కిడ్నీ ప్రాబ్లం 3-4 నెలలు దాటిన తర్వాతనో, లేకపోతే కొంతమందికి అయితే 1 సంవత్సరం 2 సంవత్సరాలు దాటిన తర్వాత కానీ అది బయటపడదు. వాళ్ళు స్వతహాగా ఏదో ఇయర్లీ స్క్రీనింగ్ చేసుకున్నప్పుడు ఆ స్క్రీనింగ్ చూసేసి మీ కిడ్నీ ప్రాబ్లం ఉందండి అని చెప్పి చెప్తాం. సో అప్పుడు దాకా వాళ్ళకేమీ తెలియదు. సో ఈ క్రానిక్ కిడ్నీ ప్రాబ్లమ్ని అందుకనే మనం సైలెంట్ కిల్లర్ అని అంటాం. ఎక్యూట్ కిడ్నీ ప్రాబ్లం అలా ఉండదు. ఎక్యూట్ కిడ్నీ ప్రాబ్లము సడన్గా ఉంటుంది, ర్యాంపెంట్గా ఉంటుంది. అంటే ఏంటంటే వాళ్ళకి డయేరియా వస్తుంది. ఒకే రోజు ఒక 7-8 సార్లు డయేరియా అయిపోవడము, లేదు హై వాల్యూమ్గా మోషన్ పోవటము, అంటే బాగా ఎక్కువగా నీళ్ళు వెళ్ళిపోవడము, లేదా వాంతులు వెళ్ళిపోవడం, వాంతుల రూపంలో నీళ్ళు వెళ్ళిపోవడము, లేదా మలేరియా వచ్చేసి బాగా హై టెంపరేచర్ రావడం కానీ, ఇంకొన్ని డిసీజెస్ లెప్టోస్పైరా అని అంటాము. ఇట్లాంటి డిసీజెస్ అంటే ఆ డిసీజ్ లక్షణాలు ఎక్కువగా ఉంటుంది. సపోజ్ మలేరియా అనుకుంటే మలేరియా లక్షణాలు ఎక్కువ ఉంటాయి, డయేరియా కనుక అనుకుంటే డయేరియా లక్షణాలు ఎక్కువ ఉంటాయి. ఇట్లా కొన్ని రకాల జాండిస్లు, ఈ జాండిస్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ లక్షణాలతో పాటుగా కిడ్నీ లక్షణాలు మొదలవుతాయి ఎక్యూట్లో. సో ఈ లక్షణాలతో పాటుగా మనకి కిడ్నీ లక్షణాలు బిగినప్పుడు ఫస్ట్ ఆ ప్రైమరీ డిసీజ్ని మనం ట్రీట్ చేయాలి. ప్రైమరీ డిసీజ్ అంటే దేనివల్ల ఎక్యూట్ వచ్చింది. ఇప్పుడు డయేరియా వల్ల వస్తే మనం వెంటనే సెలైన్లు పెట్టుకోవాలి, మందులు ఇచ్చుకోవాలి. ఎంత తొందరగా డయేరియా తగ్గితే కిడ్నీ ప్రాబ్లం కూడా అంత తొందరగా తగ్గిపోతుంది. అట్లాగే మలేరియా కూడా ఎంత తొందరగా మలేరియాని మనం కంట్రోల్ చేసుకోగలిగితే అంత మంచిగా కిడ్నీ ప్రాబ్లం అనేది ప్రోగ్రెస్ కాకుండా ఉంటుంది. సో రెండింటినీ కామన్ మ్యాన్కి మనం ఏమర్థమవుతుందంటే కిడ్నీ ప్రాబ్లం అని అర్థమవుతుంది. కానీ ఒక నెఫ్రాలజిస్ట్కి, ఒక కిడ్నీ డాక్టర్కి ఎక్యూట్ అని కనుక దొరికినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో దాన్ని టోటల్గా నయం చేసేదాకా వదిలిపెట్టాం. సో క్రానిక్లో ఏంటంటే మనము దాని స్పీడ్ని తగ్గిస్తాం. అంటే వెంటనే పాడైపోయేటటువంటి కిడ్నీల్ని మనం 10-12 సంవత్సరాల పాటు మనము మందులు ఇచ్చుకుంటూ కాపాడుకుంటూ స్లోగా దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తాం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.